రివ్యూ ఆఫ్ ద సిరీస్ సెకండ్ మ్యారేజ్ తెలుగు వెబ్ సిరీస్. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటేనే ఫస్ట్ నైట్ రోజు ఏం మాట్లాడాలో తెలియక సగం మంది జనాలు గిలగిల్లాడిపోతుంటారు. అలాంటిది ఇద్దరు వ్యక్తులకి, అది కూడా ఇద్దరు రెండో పెళ్లి చేసుకొని ఆ ఫస్ట్ నైట్ రూమ్ లో ఇద్దరే కూర్చుంటే సీన్ ఎలా ఉంటుంది అసలు ఊహించుకుంటేనే ఒక రేంజ్ లో క్యూరియాసిటీ అయితే వచ్చేస్తుంది కదా నీకు కూడా. మన యూట్యూబ్ స్టార్ రవి, మౌనికా రెడ్డి లీడ్ రోల్స్ లో చేసిన వెబ్ సిరీస్ ఈ సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్. ఇది ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఈ సిరీస్ ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది, ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటో ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా సింపుల్ గా చెప్పేస్తాను. స్టోరీ లైన్ చాలా సింపుల్. ఆకాష్ అనే ఒక అబ్బాయి, చాందిని అనే ఒక అమ్మాయి, వీరిద్దరికీ కూడా ఇది సెకండ్ మ్యారేజ్. మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ నైట్ రోజే చాందిని నాకు కొంచెం టైమ్ స్పేస్ కావాలని అడగడంతో ఆకాష్ కూడా సరే అంటాడు. కానీ ఆకాష్ ఎంత ట్రై చేసినా చాందిని మాత్రం స్పేస్ అంటూ దూరం పెడుతూనే ఉంటుంది. అసలు వీళ్ళిద్దరి ఫస్ట్ పెళ్లిళ్ళు ఎందుకు పెటాకులు అయ్యాయి, ఆకాష్ పెట్టే ఎఫర్ట్స్ ని చాందిని అర్థం చేసుకుని వీళ్ళు హ్యాపీ కపుల్ అయ్యారా లేదా అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. సిరీస్ ఓపెనింగ్ సీనే ఫస్ట్ నైట్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా, ఫన్నీగా స్టార్ట్ అవుతుంది. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ అంతరాత్మలు ఇచ్చే కౌంటర్లు భలే ఉన్నాయి. నాకైతే హిలారియస్ గా కూడా అనిపించాయి. సెకండ్ ఎపిసోడ్ నుండి వైఫ్ లవ్ కోసం ఆకాష్ చేసే పనులు చాలా క్యూట్ గా అయితే ఉంటాయి. అబ్బాయిలు పెట్టే ఎఫర్ట్స్ ని అమ్మాయిలు ఎందుకు అంత ఈజీగా అర్థం చేసుకోరు అనే పాయింట్ ని, అలాగే అమ్మాయిల ఫీలింగ్స్ ని అబ్బాయిలు ఎలా అర్థం చేసుకోవాలి అనే ఎమోషన్ ని చాలా సీన్స్ లో చాలా పర్ఫెక్ట్ గా అయితే చూపించారు. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక మంచి బ్యాంగ్ అయితే ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని కూడా బాగానే మెయింటైన్ చేశారు. ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ అయితే నేనైతే అసలు ఊహించలేదు, మీరు కూడా అసలు ఊహించలేరు కూడా. కానీ ఇక్కడ ఒక చిన్న తిరగాసు ఉంది. ఆ ట్విస్ట్ వచ్చేంత వరకు స్టోరీ అంతా చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. కానీ ఆ ఒక్క ట్విస్ట్ తో ఒక్కసారిగా అంతా ఇది సినిమాటిక్ అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ మ్యారేజ్ డ్రామాలో ఉన్న చాందిని క్యారెక్టర్ క్లైమాక్స్ లో ట్విస్ట్ రాగానే వెంటనే చేంజ్ అయిపోతుంది. కానీ హస్బెండ్ పెట్టే ఎఫర్ట్స్ ని ఇంకాస్త ప్రాపర్ గా అర్థం చేసుకున్నట్టు చూపిస్తే బాగుండేది అని నాకు అనిపించింది. సో ఎండింగ్ కొంచెం సింపుల్ గా తేల్చేసినట్టు అనిపించింది. పైగా క్యారెక్టర్లు ఎక్కువ పర్సెంట్ ఇంగ్లీష్ లోనే డైలాగులు మాట్లాడుకుంటారు. అది మాస్ ఆడియన్స్ అందరికీ కూడా కనెక్ట్ అవ్వకపోవచ్చు. అక్కడక్కడ కొంచెం సాగదీసిన ఫీలింగ్ కూడా వచ్చింది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే రవి మాత్రము లీడ్ రోల్ లో వైఫ్ లవ్ కోసం తప్పించే ఒక హస్బెండ్ గా అదరగొట్టేశాడు. పైగా తనే డైరెక్టర్ అండ్ రైటర్ కూడా. లిమిటెడ్ బడ్జెట్ లో 90% షూటింగ్ ఒక హౌస్ అండ్ ఆఫీస్ లోనే లాగిన్ చేసిన, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మంచి అవుట్పుట్ అయితే ఇచ్చాడు. ఇక మౌనికా రెడ్డి కూడా ఆ పెయిన్ ని, ట్రామాని తన యాక్టింగ్ తో చాలా బాగా పండించింది. విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి, కానీ సాంగ్స్ మాత్రం జస్ట్ యావరేజ్. ఓవరాల్ గా సెకండ్ మ్యారేజ్ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే రిలేషన్ ని, వాళ్ళ ఎమోషన్స్ ని చాలా నీట్ గా చూపించిన ఒక క్యూట్ అండ్ ఎమోషనల్ లైట్ హార్టెడ్ సిరీస్ ఇది. లవ్ స్టోరీస్, కాన్వర్జేషన్ ఇంపార్టెంట్ ఉన్న ఎమోషనల్ కంటెంట్ ని ఇష్టపడే వాళ్ళకి, ముఖ్యంగా అబ్బాయిలకి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. కొత్తగా పెళ్ళైన కపుల్స్ ఒకసారి హ్యాపీగా డిజిటల్ స్క్రీన్ పైన చూసేయచ్చు. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి చూసేయండి. ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.